నమస్కారం. ఈ రోజు నేను గాంధీ తాత చెట్టు సినిమా టీమ్ తో పాటు కూర్చొని ఉన్నాను. అండ్ సినిమా డైరెక్టర్ పద్మావతి మలాడి గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే సినిమాలోని హీరో అండ్ హీరోయిన్ సుకృతి ఉన్నారు ఇక్కడ. సుకృతి ఫుల్ నేమ్ చెప్పనా? సుకృతి వేణి బండ్రెడ్డి. సుకృతి వేణి బండ్రెడ్డి. ఆ లాస్ట్ నేమ్ వినగానే మీకు అర్థమైపోయింది. ఇంకా పక్కన కూర్చున్నటువంటి ఆవిడని చూడగానే మీకు వెంటనే అర్థమైపోతుంది. తబితా సుకుమార్ గారు ఉన్నారు, ద ప్రెజెంటర్ ఆఫ్ ద మూవీ. సో ముందుగా మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఒక బ్రిలియంట్ సినిమాని చేశారు మీరు. అండ్ అలాగే జనరల్లీ ఏమంటారు అంటే ఇంట గెలిచిన తర్వాత బయట గెలవాలి అంటారు. కానీ మీరు బయట గెలిచిన తర్వాత అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ వెనకాల 10-11 అవార్డుల పైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ 14 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డ్స్ ని గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ టు వాచ్ గాంధీ తాత చెట్టు. అండ్ సుకృతి, నీకు ముందుగా కంగ్రాచులేషన్స్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గెలుచుకున్నావు యాజ్ ద బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్. కంగ్రాచులేషన్స్ నా. వాట్ అన్ అచీవ్మెంట్. ఐ థింక్ నాన్నగారికి కూడా ఒక 2-3 సినిమాలు పట్టిందేమో అవార్డు రావడానికి. నీకు ఫస్ట్ సినిమాకే వచ్చేసింది. ఓకే, మీతోనే మొదలు పెడతాం. సో ఈ థాట్, ఈ ఐడియా మీకు చిన్నప్పటి నుంచి నాటుకుపోయిందా? ఇలా చెట్లు పెంచాలి. హౌ వాజ్ ఇట్? హౌ డిడ్ ఇట్ స్టార్ట్? చెట్టు పెంచాలి అన్న ఐడియా ఉండింది. ఎందుకంటే మా నాన్నగారు హీస్ ఫ్రమ్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. ఆయన ఫార్మర్ ఫ్యామిలీ నుంచి. సో ఎప్పుడు చెట్లతో ఒక అసోసియేషన్ ఉండేది. అండ్ ఫస్ట్ ఐ థింక్ మా ఇంటి బయట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పెద్ద అశోక చెట్టు ఉంటే దాన్ని కొట్టేశారు. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఆ రోజంతా చిరాగ్గా ఉన్నారు, ఆ రోజంతా ఇరిటేటెడ్ గా ఉన్నారు. సో ఫస్ట్ అప్పుడు చూసి ఒక చెట్టుని కొడితే ఇంత ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది పెరగడానికి, మరి కోపం రాదా ఏంటి? ఎగ్జాక్ట్ గా ఇదే అన్నారు ఆయన. ఆ చెట్టు ఎప్పుడు నాటింది తెలుసా? వీడు వచ్చి ఒక నిమిషంలో కొట్టేశాడు అసలు అని. సో అప్పుడు ఫస్ట్ టైం చూసాను నేను ఒక చెట్టుతో ఇంత ఒక అసోసియేషన్. ఐ థింక్ 4th క్లాస్ 5th క్లాస్లో ఉంటాను నేను. సో ఆ థాట్ ఎప్పుడు ఉండింది. అండ్ మా పేరెంట్స్ దే ఆర్ అకాడమిషియన్స్. సో వాళ్ళు ఇలా దే యూస్ టు టెల్ గాంధీ గారి గురించి, ఆయన ప్రిన్సిపల్స్ గురించి. సో ఇవన్నీ కలిపి సడన్ గా ఈ కథ ఐడియా ఐ థింక్ అలా వచ్చింది, స్పార్క్ అయింది. అండ్ ఆల్సో ఒక ఫ్రెండ్ నాకు ఒక చెట్టు గురించి ఒక కాన్సెప్ట్ ఐడియా ఇస్తే అందులోకి నేను గాంధీ గారిని ఇవన్నీ కలిపి నేను ఒక కథ తయారు చేశారు. ఆ కథ ఇన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా తిరిగేసింది. తబిత గారు, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి సుకృతి యాక్ట్ చేస్తుంది అంటే? ఫస్ట్ రియాక్షన్ అంటే పద్మ సుకృతి అని చెప్పినప్పుడు నేనేం చెప్పాను, తను పాడుతుంది. తను మీకు తెలుసు కదా, తను సాంగ్స్ పాడటం ఇష్టం. సో నేనేం చెప్పానంటే తను పాడుతుంది కానీ యాక్టింగ్ అసలు ఎప్పుడు చేయలేదు పద్మ. మీరు నమ్ముతున్నారు, నాకేం నమ్మకం లేదు తను యాక్ట్ చేస్తుందని. సో ఏమో నాకు భయంగానే ఉంది, మీరు సినిమా అంటున్నారు అని అన్నాను. బట్ నిజంగా నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు నాకు నేను ఆల్రెడీ వరీ అవుతున్నాను సుకృతి యాక్ట్ చేయగలదా లేదా అని. బట్ పద్మ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాతో ఏం చెప్పారు, నాకు ఒక సెంటిమెంట్ ఉంది తబిత గారు, నా ఫస్ట్ టేక్ ఫస్ట్ షాట్ ఫస్ట్ టేక్ లోనే ఓకే అవ్వాలని ఒక సెంటిమెంట్ ఉందని చెప్పారు నాకు అదే రోజు. నేను ఆ రోజు ఎంత టెన్షన్ కూర్చుంటే ఇది ఫస్ట్ టైం యాక్ట్ చేస్తోంది. అండ్ పద్మ ఏమో అలా చెప్పారు, నాకేమో అసలు నమ్మకం లేదు యాక్ట్ చేయగలదని. బట్ తను ఇలా యాక్షన్ చెప్పి కట్ చెప్పి నేను పద్మ మొహం చూసాను ఓకే రాని. పద్మ వెంటనే ఫస్ట్ షాట్ ఓకే కానీ నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అసలు ఈమె ఏమైనా తెలుసో లేదో తెలియదు. కానీ ఏమంటే ఏ రోజైనా సుకుమార్ గారికి ఇలా ఫస్ట్ షాట్ ఓకే అయినప్పుడు మీరు ఇంత హ్యాపీ ఫీల్ అయ్యారు? సుకుమార్ గారు చూసారా ఎంత పక్షపాతం. అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ నే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ చేశారు పుష్ప 2 సినిమాతో. సో ఆయనకి కంగ్రాచులేషన్స్ అండి, టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇంత సపోర్ట్ చేసినటువంటి మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఆయన రియాక్షన్ ఏంటి పాప చేస్తుంది ఇలా ఫిల్మ్ అంటే? ఆయన రియాక్షన్ ఏం లేదండి, అసలు ముందు ఆయనే పద్మ ఆయనకే చెప్పారు కదా. ఆయన విన్న తర్వాత నాకు పంపించారు, నన్ను చదవమన్నారు, నేను చదివాను. తర్వాత సుకృతిని అడుగుతున్నారని చెప్పారు. సో నాకు తెలుసు తిను అసలు చెయ్యదని. సో నేనేమనుకున్నాను, నేను చెప్పాను తినికి ఇలా చెప్పాను, నిన్ను అడుగుతున్నారని చెప్పలేదు, నువ్వు ఒకసారి చదువు అని ఇచ్చేసాను తనకి. తను చదివి చాలా బాగుంది అని చెప్పింది. సో నేనేం చెప్పాను,
నిన్ను చేయమని అడుగుతున్నారని చెప్పాను అంతే, ఇంకేం మాట్లాడకుండా ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది అంతే తినైతే. సో సుఖ ఏం చెప్పారు, నువ్వు ఫోర్స్ చేయొద్దు, తను ఇంట్రెస్టెడ్ అయితేనే చేయమను, ఫోర్స్ వద్దు అని చెప్పారు. బట్ ఆయనకు ఉండింది తను చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్ అని. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పల్లెటూరు వాతావరణము సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకు బాగా గుర్తు, మా జయమ్మ పంచాయతీ సినిమా చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేశారు ఆయన. హీ లవ్స్ దట్ ఆల్ రా రస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో హీ మస్ట్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. ఇంకా ఆ తర్వాత ఇంకా అలాగే తను ఒప్పించడానికి కొంచెం ఒక వీక్ పట్టింది టైం. అవునా? ఆ తర్వాత నేను వెళ్ళాను ఆడిషన్ చేయడానికి. అయితే నేను అడిగే ముందే తనే ఆడిషన్ చేసుకుంటుంది. కథ చెప్పింది నాకు, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, యాక్ట్ చేసి స్కూల్లో ఏదో జరిగిన కథ, ఏదో ఫన్నీ స్టోరీ చెప్పింది. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ తో అటు ఇటు తిరిగేస్తుంది. ఇంకా నేను సింధు అని ప్రొడ్యూసర్, గోపి టాకీస్ ప్రొడ్యూసర్, మేమిద్దరం వెళ్ళాము. సో మేమిద్దరం ఒకరు చూసుకొని మనం అడగక్కర్లేకుండా సెల్ఫ్ ఆడిషన్ అంటే యాక్చువల్లీ తను చేయటానికి ఒప్పుకోవట్లేదు. అంటే నేను సింగర్ అవ్వాలా యాక్టర్ అవ్వాలా మమ్మీ, నువ్వు ఫిక్స్ అవ్వ, అసలు నేను సింగర్ అవుతానని చెప్పాను కదా, నువ్వు నన్ను యాక్ట్ చేయమంటావు ఏంటి ఇప్పుడు అని నాతో కొంచెం సీరియస్ గా మాట్లాడింది. ఇంకా నేను సుఖకు చెప్పాను, నేను ఫోర్స్ చేయలేను, అది స్ట్రిక్ట్ గా ఆమె డిసైడెడ్ ఉంది ఆమె గోల్ విషయంలో. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే తను చేయనని చెప్పేస్తుంది అన్నాను. పద్మ నాకు కంటిన్యూస్ గా మెసేజ్ చేస్తున్నారు, నా దగ్గర ఆన్సర్ లేదు చెప్పడానికి, నేను అవాయిడ్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదు కాల్, మెసేజ్ కి రిప్లై పెట్టట్లేదు పద్మకి. సో అలా కొన్ని రోజులు అయిన తర్వాత సుఖేం చెప్పారంటే పద్మని కలవని ఒకసారి తన్ని, ఒకవేళ తను ఏమన్నా కన్విన్స్ చేయగలిగితే చూద్దాము, ఒకసారి మీట్ అవుతే తనకు అర్థం అవుతుంది అంటే అప్పుడు ఇక్కడే ట్రైడెంట్ లో కల్పించాం. ఇక్కడ పద్మ సింధు వచ్చి కలిసినప్పుడు అసలు నేను టెన్షన్ గా, నేను ఆ రూమ్ లో ఉంటే కూడా మాట్లాడుతుంది లేదా, అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను కానీ డెలివరీ రూమ్ బయట తిరిగినటువంటి సో ఇంకా వాళ్ళు తను మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇంకా అసలు మొత్తం నేను ఉన్నానని కూడా లేదు తిరిగి, మొత్తం ఇంకా వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు, క్లోజ్ అయిపోయారు, ఒప్పేసుకునింది చేస్తానని. సో అలా స్టార్ట్ అయింది చేయడం. అయితే తను నువ్వు సింగర్ అంటే ఓన్లీ సింగరే అవ్వక్కర్లేదు, సింగర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. ఇప్పుడు నన్ను చూడు, నేను ఎన్ని అవుతూ ఉంటాను. నేను పాటలు కూడా పాడతాను, యాంకరింగ్ కూడా చేస్తాను, యాక్టింగ్ కూడా చేస్తాను. కావాలంటే విను. చిన్న చిన్న విత్తనం నిద్ర 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 నిద్రపోయేను. నా దగ్గర చెట్టు పాటలు చాలా ఉన్నాయి నా దగ్గర. సో దట్స్ బ్రిలియంట్. సో ఆడిషన్ అని అన్నారు, ఏం చేసావు ఆ రోజు? కొంచెం మాకు శాంపుల్ కి చూపిస్తావేంటి? ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం మాట్లాడినాం, నేను పద్దక్క కొంచెం మాట్లాడినాం. మళ్ళీ సడన్ గా ఒక మాట్లాడుతుంటే కొంచెం క్లోజ్ అయినాం కదా, నేను ఒక స్టోరీ చెప్దాం అనుకున్నా. చెప్తుంటే సడన్ గా వచ్చేసి పోరింగ్ అవుట్స్ ఇట్లా తిరిగి ఇగో ఇదైంది ఇగో ఇదైందని నరేషన్ మొదలెట్టేసావు. నాన్నలో ఉండే కళలు ఉన్నాయి నీలో, నరేషన్ మొదలెట్టేసావు నువ్వు. నేను చాలా ఎక్స్ట్రోవర్టెడ్ కదా, అందుకే ఇట్లా ఫస్ట్ కంఫర్టబుల్ అయినాక అంతే వచ్చేస్తుంది, నా ట్రూ పర్సనాలిటీ వచ్చేస్తుంది బయటికి. అందుకే సూపర్. ఇంతకీ ఇది గాంధీ తాత చెట్ట, గాంధీ తాత చెట్ట, గాంధీ తాత చెట్ట, ఎలా దీన్ని ఎలా మేము మాడ్యులేట్ చేసి పలకాలి? గాంధీ తాత చెట్టు. ట్రైలర్ లో చూసాము నీ పేరు గాంధీ అని, తాతగారు పెట్టారు. అంటే ఆడపిల్లకి ఈ పేరేంటి అని అడిగారు కూడా, అందులో ఆయనకి ఇష్టం కాబట్టి పెట్టారని తెలుసుకున్నాం. బట్ ఇట్స్ సచ్ డిఫరెంట్ వర్షన్ కదా, లేకపోతే మనం ఆడపిల్లలకి ఈ పలానా పేర్లు అనేది ఒక ఫిక్స్డ్ నోషన్ తో ఉంటాము. ఈ థాట్ ఎలా పద్మ గారు మీకు? నేను ఫస్ట్ రాసినప్పుడు మనోడు అని రాశాను, మనోడు పేరు గాంధీ అని పెట్టాను. ఆ తర్వాత మనవరాలు అయింది కానీ పేరు మారలేదు. పేరు ఎందుకు మార్చాలి అని ఒక థాట్ వచ్చింది. మనవరాలకి గాంధీ అని పేరు పెట్టచ్చు కదా. ఇప్పుడు మనవడు పుట్టలేదు, మనవరాలు పుట్టింది, పాప పుట్టింది, దానికి గాంధీ అని పెట్టచ్చు కదా. వాళ్ళ తాత క్యారెక్టరే అది కదా, ఆయన గాంధీవాది, ఆయన ఫెమినిస్ట్, ఆయన ఈజ్ హ్యూమనిస్ట్, ఎన్వైరన్మెంటలిస్ట్. సో ఆయనకి థాట్ ఆయనకే వస్తే బాగుంటుంది కదా అనేసి ఇలా గాంధీ అని పేరు పెడితే బాగుంటుంది కదండి. సో గాంధీ వాళ్ళ తాత పెట్టిన చెట్టు కదా టైటిల్. గాంధీ వాళ్ళ తాతగారు పెట్టినటువంటి చెట్టు. అండ్ ఆ చెట్టుని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనవడు మనవరాళ్ళు అందరిది. చాలా బాగుంది. ఏ చెట్టునైనా సంరక్షించాల్సిన బాధ్యత అందరిది. చెట్టు లేకపోతే మన ఉనికి లేదు, చదవట్లేదు మన ఫోటోసింథసిస్ గురించి. అమ్మా ఓకే. సో నాన్న ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు సుకృతి, నాకు తెలుసుకోవాలనుంది యాక్టింగ్ లో. సో నేను అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరిగినాను నేను, కానీ సినిమాల మీద అంత నాలెడ్జ్ లేకుండే. సో నేను మా డాడీని అడిగినాను, నేను అంటే ఏం తెలియదు అసలు, ఏం చెప్పలేదు నాకు.
చెప్పలేదు. ఓకే అందరికంటే ఇప్పుడు సెట్ లో అందరికంటే నేను కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఉండే, ఓకే. నాకు అంత నాలెడ్జ్ లేకుండే కదా, మా నాన్న కూడా ఏం చెప్పలేదు. సో ఐ గో విత్ ద ఫ్లో అని అట్లనే స్లోగా సో హీ డి నాట్ సే ఎనీ సజెషన్స్ ఏమీ ఇవ్వలేదు, నథింగ్. తబిత గారు మీరేమైనా సుకుమార్ గారికి పుష్ప 2 ఇలా తీయండి, ఈ షార్ట్ ఇలా బాగుంటుంది, ఈ సాంగ్ ఆ ఫీలింగ్ సాంగ్ ఇవన్నీ వాటికి షార్ట్స్ కంపోజిషన్స్ ఇలా ఉంటే బాగుంటుంది ఏమైనా చెప్పారా? ఊరికే అడుగుతున్నా. చెప్పలేదు ఆయనకు చెప్పే అంత లేదు కానీ, బట్ అంటే ఫీలింగ్ సాంగ్ అని కాదు కానీ, బట్ హస్బెండ్ వైఫ్ లవ్ మధ్య మాత్రం మొత్తం అవన్నీ కాపీ చేశాడు. కాపీరైట్స్ ఇవ్వాలి నాకు అని చెప్పి. అవును, నేను చాలా మంది ద్వారా విన్నాను అనమాట, మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కెమిస్ట్రీ అండ్ క్యూట్ రొమాన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు మనకి పుష్ప 2 లో కూడా వచ్చింది అని. యా, కాపీరైట్ మీదే తీసుకోండి. మరి అందులో కొంచెం మార్చి చేశారు ఏంటంటే, జనరల్లీ ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను సుగుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి, సర్లే నేను సాయంత్రం వస్తాను కదా మాట్లాడతాను, నువ్వేం రావు సాయంత్రం, నువ్వు ఇప్పుడే విను అని చెప్పేది అనమాట. నేను అది అలా పెట్టుకున్నారు కానీ జనరల్లీ అలాగే ఉంటుంది కాన్వర్సేషన్ ఆయనకి నాకు మధ్య. కరెక్ట్, మా ఇద్దరి మధ్యలో కూడా అలాగే ఉంటుంది. సాయంత్రం నేను మాట్లాడతానని మా ఆయన అంటాడు, నేను సాయంత్రం ప్రీ రిలీజ్ తర్వాత ఇంటికి వెళ్తాను, అప్పటికల్లా ఆయన పడుకుంటాడు, పొద్దున్న నేను లేచేసరికల్లా ఆయన వెళ్ళిపోతాడు. అలాగే అందుకని మా సంసార జీవితం 25 సంవత్సరాల నుంచి సాఫీగా నడుస్తుంది. మాది కూడా అలాగే అనుకుంటా. ఓకే, అండ్ అలాగే ఈ సినిమాలో మీరు తీసుకున్నటువంటి థీమ్ ఒకటి, ఇట్ ఇస్ వెరీ ఆర్గానిక్, మనకి మొక్కల గురించి, దానితో పాటుగానే ఒక బ్యూటిఫుల్ డ్రామాని కూడా తీసుకొని వచ్చారు. అండ్ గాంధీ గారు అనేసరికల్లా మనకి నాన్ వైలెన్స్ గురించినటువంటి ప్రిన్సిపల్స్ ఆయన బోధించినవన్నీ గుర్తొస్తాయి. ఈ సినిమాలో కూడా దాన్ని టచ్ చేశారని విన్నాను. కెన్ యూ జస్ట్ షేర్ లిటిల్ మోర్ అబౌట్ ఇట్ పద్మావతి గారు? సో తాత ఈ అమ్మాయికి గాంధీ అని పేరు పెడతారు. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి గాంధీ కథలు చెప్పి పెరుగుతుంటారు కాబట్టి ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ట్రైలర్ లో కూడా షాప్ వాడు ఒక 2 రూపాయలు ఎక్కువ ఇస్తే తిరిగి ఇచ్చేస్తుంది, ఫ్రెండ్స్ కాపీ కొడుతుంటే తినే పట్టిస్తుంది. కరెక్ట్, ఒక షాప్ వాడేమో కొత్త చాక్లెట్ వచ్చిందంటే వద్దొద్దు నాకు నువ్వులు ఉండలే కావాలని అడుగుతుంది. ఎంత మంచిదో, ఇప్పుడు తినిపించలేక చచ్చిపోతున్నాం మేము. షూట్ లో అంతా అదే తింటా ఉండింది, నువ్వులు ఉండలేనా మొత్తం షూట్ అంతా. చాలా మంచిగా ఉండే. గుడ్ నాన్న, నీ ఏజ్ లో తినచ్చు, నేను తిన్న తర్వాత పళ్ళు ఉంటాయో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ నచ్చుతుందో లేదో అనుకున్నాను, వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలు చాక్లెట్లే తింటారు కదా, ఫస్ట్ తిన్నాక షార్ట్ మధ్యలో కూడా తింటుండింది, ఆల్మోస్ట్ ప్యాకెట్లు తింది. హై లెవెల్స్ ఆఫ్ కాల్షియం తెలుసా, దానిని మించిన అద్భుతమైనటువంటి కాల్షియం ఫుడ్ ఇంకోటి లేదు. అది సో నాన్ వైలెన్స్ గురించి చెప్పండి. సో ఆ క్యారెక్టర్ గాంధీ గారి మంచి సిద్ధాంతాలన్నీ ఆ ప్రకారంగానే బిహేవ్ చేస్తుంది తను. ఏదైనా కరెక్ట్ అని నమ్మితే దానికి కట్టుబడి, దానికి ఎంతైనా కష్టపడి, అంటే దానికి పరిధులు ఉండవు. నేను చిన్న అమ్మాయిని, 15 ఏళ్ళ అమ్మాయిని, మనం అయ్యో పాపం ఇది ఏం చేస్తుందని మనకు అనిపిస్తుంది, కానీ అది మాత్రం నేను ఇది సాధించాలి, నేను ఆ వైపు నడవాలి, ఈ ప్రాసెస్లో ఎవరిని హామ్ చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. సో నేను ఆ క్యారెక్టర్ని ఇలా గాంధీ గారి మంచి విషయాలన్నీ తీసి ఇంబైబ్ చేసి ఆ క్యారెక్టర్ రాశాను. సూపర్ అండి. అసలు ఇమాజిన్ అప్పట్లో నాన్ వైలెన్స్ ఆన్ ద స్ట్రీట్స్ కదా, ఇప్పుడు నాన్ వైలెన్స్ ఇన్ సోషల్ మీడియా అని వస్తే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఐ థింక్ మీరు ఈ సినిమాని ఎస్పెషల్లీ స్కూల్స్ లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా స్క్రీన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే అది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళందరినీ, మీరు చెప్పినట్టుగానే. ఐ డోంట్ నో ఇప్పుడు స్కూల్స్ లో మాకుండేది ఆ కల్చర్, మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లే వాళ్ళు అనమాట, ఒక మంచి సినిమాకి. నేను చెప్పాను, చిన్నప్పుడు తీసుకెళ్లేవాళ్ళు కదా స్కూల్ నుంచి, జురాసిక్ పార్క్ అని, కోటా చేతన్ అని సినిమాలకి. మాకు ఇంకా కొంచెం డాక్యుమెంటరీ సినిమాలకు తీసుకెళ్లేవాళ్ళు, మమ్మల్ని ఆ సినిమాకి తీసుకెళ్ళాలి. నేను అదే చెప్పాను పద్మకి, అంటే అంత చిన్న పిల్లలకే కదా మనం స్కూల్లో షోకేస్ చేయాలి, ఆర్ థియేటర్ కి స్కూల్ నుంచి ఇన్విటేషన్స్ పెట్టాలి, పిల్లలు చూడాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ పిల్లలు ఇందులో చూడడానికి యాక్చువల్లీ అంటే ఇప్పుడు కూడా కనెక్టెడే ఉన్నారు ఫ్యామిలీకి కానీ, బట్ ముందు మనం అప్పుడు ఉన్నంత గ్రాండ్ పేరెంట్స్ కి కానీ అట్లా కనెక్టెడ్ ఉండట్లేదు కదా ఊర్లోకి కానీ. సో అది చూస్తే వాళ్ళకి ఒకసారి అది కనెక్ట్ అవుతారు పిల్లలంతా, అంటే గ్రాండ్ పేరెంట్స్ కి వాళ్ళతో. ఇప్పుడు లాంగ్వేజ్ ఆ గ్యాప్ కూడా వచ్చేసింది కదా పిల్లలకి, వీళ్ళంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారు, వాళ్ళేమో తెలుగులో మాట్లాడతారు, అందుకని ఎక్కువ మాట్లాడుకోవట్లేదు కూడా ఈ మధ్య. అది కూడా చెప్తున్నానండి నేను చాలా మందికి, ముందు మాతృభాషలో మాట్లాడండి, ఆ తర్వాత ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, జపనీస్, కొరియన్ అని. లేదంటే చాలా మంది పిల్లలు స్కూల్లో ఎక్కువగా కన్వర్స్ చేయలేకపోతున్నారు ఇంగ్లీష్ లో అని చెప్పి ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడేస్తున్నారు.
అంటే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా సడన్ గా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది పిల్లలకి మనతో మాట్లాడుతున్నారు. మేము అవును. మోస్ట్లీ తెలుగులో మాట్లాడతాము ఇంట్లో గానీ, బట్ వీళ్ళతో మాట్లాడాలన్నప్పుడు తెలియకుండా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నాం మేము కూడా. అంటే వీళ్ళకి కరెక్ట్ గా అర్థమవుతుందో లేదో లేదు విషయం అని. అని. మేము ఖచ్చితంగా తెలుగులోనే అర్థమైనా కాకపోయినా. మా అమ్మ ఉంది, మా అమ్మ మలయాళంలోనే మాట్లాడుతుంది పిల్లలతో. సో అలా పిల్లలకి ఎక్కువ కనెక్ట్ చేయాలని పద్మ కూడా నాకు చెప్పిన విషయం, అంటే సినిమాకి కన్విన్స్ చేయడానికి, అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్ని వాళ్ళ రిలేటెడ్ సినిమాలు ఏం రావట్లేదు కదా, సో మనం అలా చేద్దాం ఈ సినిమా అని చెప్పి. కరెక్ట్. అండ్ అందులో కూడా సుకృతి, నీకు మీ తాతగారికి మధ్యలో ఉండేటువంటి బాండ్ ఎంత క్యూట్ గా ఉందో నాన్న. అసలు తాత బయటకు వెళ్ళేటప్పుడు కూడా మెట్లు జాగ్రత్తగా ఎక్కువ అని నువ్వు చెప్పడము, జాగ్రత్తలు చెప్పడము, తాత ఒళ్ళో నిద్రపోవడము, అవన్నీ కూడా ఐ థింక్ మీరు చెప్పినట్టుగా చాలా మిస్ అవుతూ ఉన్నాం మనము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. పిల్లలు మాత్రమే బిజీ అయ్యారు అనడానికి లేదండి, పెద్దవాళ్ళు కూడా ఫోన్ లోనే బిజీగా ఉంటున్నారు ఈ మధ్య. తాతలమ్మమ్మలు నానమ్మలు కూడా ఫోన్ లోను వాట్సాప్ లోను బిజీగానే ఉంటున్నారు. సో ఐ థింక్ ఇలాంటి సినిమాలు వస్తే ఆ బాండ్ ని చాలా క్యూట్ గా చూపించే అవకాశం ఉంది. అండ్ సుకృతి, ఒక క్వశ్చన్, ఈ సినిమాలో నిజంగానే గుండు కొట్టించేశారా నీకు? అందుకనే నన్ను ఆడిషన్స్ లోంచి వెళ్ళిపోయా. ఆ గుండు కొట్టించినప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కువ ఏడ్చారు? అమ్మ ఏడ్చిందా, లేకపోతే పద్మావతి గారు ఏడ్చారా, లేకపోతే నువ్వు ఏడ్చావా? అదే ఏడవట్లేదు, మేమే ఏడుస్తున్నా. ఏడ్చారా మీరు? అంటే తనకి అప్పుడే 12 కంప్లీట్ అయ్యి 13 లో ఉంది, టీన్స్ లో. సో నేను గుండె అన్నప్పుడు అంటే సుఖపూడి చెప్పినప్పుడు తను అప్పుడు మనము ఫాదర్ కి పెట్టారనమాట పుష్పలో. సో అలా పెడదాంలే అమ్మ జుట్టివన, అంటే తన సినిమా చేయాలని ఆయన, ఒకవేళ గుండె అంటే వద్దనుకుంటదేమో అని అలా చేద్దాము పర్వాలేదు అని అంటే, నేనైతే అసలు నేను అక్కడ తలూపుతున్నాను పద్మ చెప్తుంటే ఈమెకి వద్దు గుండె వద్దని చెప్పు అని. తిను పర్వాలేదు నేను చేసేసుకుంటాను, జుట్టే కదా మళ్ళీ వస్తుందిలే అని చెప్పేసింది అంతే వెంటనే. యాక్చువల్లీ నేను చెప్తా ఎగ్జాక్ట్ చెప్తారా చెప్పండి. నేను కథ చెప్పాను. నేను చాలా మంది అమ్మాయిలను ఆడిషన్ చేసా, అందులో కొంతమంది చాలా బాగా నచ్చారు నాకు. ఒక్కరు కూడా గుండు కొట్టుకోమంటే ఒప్పుకోలేదు. ఇన్ని మేకప్ ప్రాస్థెటిక్స్ ఉన్నాయి కదా మీరు ఎందుకు, కానీ ద హోల్ మెసేజ్ ఇస్ దట్ అమ్మాయిలకి ఆ ధైర్యం ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ లోపల నుంచి ఉండాలి, అది చూపించడానికి స్క్రిప్ట్ లో గుండు కొట్టుకునే ఇది ఉందన్నమాట. మీరు ఏడ్చారా? నేను అయ్యో ఒక్క పాయింట్ కూడా ఆలోచించలేదు, ఒక క్షణం కూడా ఆలోచించలేదు. గుండు చెప్పాక తనే అనింది కూల్ కెన్ ఐ షేవ్ మై హెడ్ అని. అండ్ ఇంకోటి షూట్ టైమ్ లో కూడా నాకు బాగా గుర్తుంది, అంటే ఇప్పుడు యాక్చువల్ గా షేవ్ చేయడానికి వచ్చిన అతను ఒక పర్సన్, మనం స్క్రీన్ మీద చూపించే అతను ఒక అతను. సో హాఫ్ గుండు చేసి హోల్డ్ చేసేసారు, అక్కడ ఒక 200 పీపుల్ చూస్తున్నారు. సగం గుండుతో కూర్చోబెడితే కూడా అలాగే కూర్చొని ఉంది షూట్ లో. మళ్ళీ యాక్చువల్ అతను వెళ్ళి మళ్ళీ సెట్ చేసి యాంగిల్ సెట్ చేసి ఇవన్నీ సెట్ చేయాలి కదా. నేను చాలా బాధపడుతున్నాను, అది ఏమన్నా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతుందా, ఇంతమంది చూస్తున్నారు, ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు, అది హ్యాపీగా ఉంది, నేనే ఏడుస్తాను ఇవన్నీ చూసేసి. అసలు అయ్యో ఎంత హాయిగా ఉండేది. నేను షూట్ లో చాలా వేడిగా ఉండే కదా బయట, వెట్ వైప్స్ ఉంటాయి కదా, వెట్ వైప్స్ తల మీద పెట్టుకుంటాను, హ్యాపీగా పెట్టేసుకోవచ్చు కదా. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. లైక్ బిఫోర్ వెన్ ఐ హ్యాడ్ హెయిర్ నాకు అంత ఏం అనిపించలేదు, జుట్టే కదా అందుకే. కానీ గుండు చేసేసుకున్నాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, అందుకే ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ ఎ గుడ్ ఐడియా టు. తబిత గారు, ఇది మీరు బిగినింగ్ నుంచే తబిత ప్రెసెన్స్ అని ఉందా, లేకపోతే మధ్యలో జాయిన్ అయ్యారా మీరు? లేదు, బిగినింగ్ నుంచి. ఓకే, ఎవర్ సిన్స్ పద్మావతి గారు వచ్చి మీతో వర్క్ చేసినప్పటి నుంచి. అండ్ ఐ హర్డ్ దట్ దిస్ ఇస్ అ క్రౌడ్ ఫండెడ్ బట్ ప్రెజెంటెడ్ బై తబిత గారు అని. సో ఎలా వాళ్ళందరూ ఎలా అగ్రీ అయ్యారు ఈ మూవీ మీరు చేస్తున్నారు అన్న దానికి, స్టోరీకి? క్రౌడ్ ఫండింగ్ చేద్దామని ఒక వెబ్సైట్ లో పెట్టాము, ఒక చిన్న వీడియో చేసి నేను సింధు పెడితే దానికి రెస్పాన్స్ వచ్చింది. క్రౌడ్ ఫండింగ్ వచ్చే టైం ఆల్మోస్ట్ వచ్చేసింది క్రౌడ్ ఫండింగ్. అప్పుడు నేను తిన్న ఆడిషన్ చేశాను. ఫస్ట్ సార్ అశోకవనంలో ప్రివ్యూకి వచ్చినప్పుడు తను కూడా వచ్చింది సార్ తో. ఏది అశోకవనంలో అర్జున దానికి మీరు వర్క్ చేశారా? లేదు, నేను జస్ట్ ప్రివ్యూకి వెళ్ళాను. ఓకే. అప్పుడు సార్ ఇంకా తను సినిమా చూడడానికి వచ్చారు. అక్కడ ఫస్ట్ టైం చూసి ఇంకా సార్ని అడిగాను. సింధు సార్ తో వర్క్ చేసింది కుమారి 21F కి. సో తను మెసేజ్ చేసింది సార్ కి, సార్ మేము మీకు కథ చెప్పాలనుకుంటున్నాం సుకృతి కోసం అని. కానీ వాట్ అన్నారు. ఆయన ఎన్నెన్నో రకరకాలు కానీ సుకృతి కోసం కథ అనేసరికల్లా షాక్ అయి ఉంటారు. సో నెక్స్ట్ డేనే కథ విన్నారు సార్. లక్కీగా అప్పుడే పుష్ప షూట్ అవుతుంది, ఇంకో 2 days లో ఆయన షూట్కి వెళ్ళిపోవాలి.
నెక్స్ట్ వీక్ కథ వినేసి చాలా బాగుందని చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు మీరు పుష్ప షూట్ అంటే మళ్ళీ నాకు డౌట్ వస్తుంది, ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి నడుస్తుందా? మీకు ఏమనిపిస్తుందండి ఇంతకాలం ఆయన షూటింగ్ ఇంకా అవుతుంది అన్నప్పుడు అంతా ఎప్పుడైనా మిస్ అయ్యారా మీరు బాగా? అయ్యో నేను చెప్తూనే ఉన్నాను అదే. ఇప్పుడు అంటే పుష్ప 1 అప్పుడు ఇది ఈ డిస్కషన్ అంతా, బట్ పుష్ప 1 అప్పుడే కదా పద్మ, పుష్ప 1 కి పుష్ప 2 కి డిఫరెన్స్ 2 స్టార్ట్ అయ్యేప్పుడా? కాదు, పుష్ప 1 కి పుష్ప 2 కి డిఫరెన్స్ ఏంటంటే సుకృతి బికేమ్ ఎ టీనేజర్. అవును, బై పుష్ప 2. అవును అవును నిజంగానే. అప్పుడు I was 12 portraying a teenager. ఇప్పుడు నేను టీనేజర్ అయిపోయాను. సో అంటే పుష్ప 1 కి కూడా చాలా ఒక 2-3 years కదా దానికి కూడా. అప్పుడు కూడా అస్సలు సరిగా ఉండి టైం స్పెండ్ చేసే అంత లేదు. బట్ దానికంటే ఎక్కువ ప్రెషర్ పుష్ప 2కి ఉండింది. సో పుష్ప 2కి వర్క్ చేస్తుంటే మాత్రం అసలు చూడటానికి కూడా దొరికేవాళ్ళు కాదు. అసలు నేనే వెళ్ళేదాన్ని ఎక్కడ ఉంటే, ఎడిట్ లో ఉన్నా, రికార్డింగ్స్ లో ఉన్నా, మిక్సింగ్ లో ఉన్నా, అంటే ఎలా ఉన్నాడు, బానే ఉన్నాడు అంటే నేను వినేదాన్ని అనమాట. 18 hours 20 hours అసలు వర్క్ చేస్తూనే ఉన్నాడు, నిద్రపోవట్లేదు, అసలు ఫుడ్ సరిగా తీసుకోరు అసలు. అంటే తనకి అంటే జనరల్ గా ఆయన ఫుడ్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎనర్జెటిక్ గా ఉంటున్నారో లేదో, ప్రాపర్ గా మెడికేషన్ ఏమన్నా ఉంటే తీసుకుంటున్నారో లేదో ఏమీ తెలియదు మనకి. సో ఆయన ఇంటికి వస్తే మనకు తెలుస్తుంది కదా, అంటే ఏం తింటారు, ఏం చేస్తారు, అది ఏమీ చేయడానికి లేదు. ఒక 3 years అసలు నేను సింగిల్ అన్నట్టున్నాను. అసలు లేనే లేరు, ఇంట్లోనే లేరు. అండ్ మోర్ వరీ ఏ విషయంలో అంటే అన్ని hours ఆయన నిద్రపోకుండా పనిచేస్తూ ఉండటమే పెద్ద వరీ నాకు. కరెక్ట్. బట్ ఆ సినిమా కూడా అవసరం కదా ఇంకా. ఐ నో ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన ప్యాషన్ సినిమా మీద ఎంత ఉంది అనేది ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు అన్ని చెప్తున్నాయి. విడిగా మనం మాట్లాడుకోనక్కర్లేదు. కానీ దట్స్ వై మేబీ మీరు చెప్పినట్టుగా ఫుడ్ టైంకి లేకపోయినా, నిద్ర టైంకి లేకపోయినా, 18 గంటలు వర్క్ చేసిన అలాంటి సినిమాల్ని అందించి అసలు ఆల్ ఇండియా ఇండస్ట్రీ రికార్డ్ ని కొట్టేశారండి. సుమా గారు అసలు ఎలా అంటే, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎప్పుడో నాకు చెప్పేవాళ్ళు, సార్ వెళ్ళారు ఎడిట్ కి అని చెప్పి. మళ్ళీ నాకు మార్నింగ్ 4-5కో 6కో మెసేజ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఒక 1/2 hour పడుకుంటానన్నారు, ఒక 1/2 hour తర్వాత లేపమన్నారని. అన్ని గంటలు చేసి మళ్ళీ 1/2 hour పడుకుంటున్నారు. నాకు ఈ టెన్షన్ ఎక్కువ ఉండేది. కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి కదా, క్రాంకీగా ఉంటాం మనం నిద్ర లేకపోతే. అవును. అండ్ అప్పటికే ఒకసారి పోస్ట్పోన్ చేసాం కూడా కదా, సో ఫినిష్ చేసేయాలి అన్న ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కదా ఆయనకి. సో అన్ని గంటలు పనిచేస్తా ఉంటే నిద్ర లేకుండా అది మోర్ వరీగా ఉండింది నాకు. ఐ ఫీల్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. చాలా మందిని కలుస్తూ ఉంటాను, ఎస్పెషలీ డైరెక్టర్ వైఫ్స్ ని. మేము చూడలేదండి, పిల్లోడు పుట్టాడు కానీ ఆయన ఇంటికే రాలేదు ఇప్పటి వరకు, ఇలాంటి ఎన్నో డైలాగులు విన్నాము. కానీ అందరూ ఇంత ప్యాషనేట్ గా సినిమాని చేస్తారు కాబట్టి అన్ని ఇండస్ట్రీ హిట్స్ ని ఇవ్వగలుగుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారండి. ఆయన మధ్య నేను గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేన్ని దొప్పని వదిలేయాలనుకుంటున్నారంటే సినిమా అన్నారేంటి ఆయన? అమ్మా, ఆ రోజు నేను బ్లాంక్ అయిపోయాను, అసలు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను కూడా విని షాక్ అయిపోయాను. అంటే నేను ఇక్కడ లేనప్పుడు కానీ ఇలా అన్నారా, అసలు నేను చూడలేదు అది. ఇంకా అసలు నేను చూడాలని కూడా అనుకోలేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్లీ ఆయన క్విట్ చేయడము. అయ్యో, ఆయన సినిమాని వదిలేయాలనుకున్నా సినిమా ఆయన ఎనీ టైం ఆల్వేస్. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు ద స్ట్రిక్ట్ మాస్టర్స్, మనకి సుకుమార్ గారు ఒకప్పుడు లెక్చరర్. ఆ ఫేజ్ నువ్వు చూసావా సుకృతి? నువ్వు పుట్టక ముందు కదా లెక్చరర్, పుట్టిన తర్వాత కాదు. అసలు మా పెళ్ళవక ముందు లెక్చరర్. మీరు చూసారు కదా నేను లెక్చరర్ ఫేజ్ కూడా, మీరు కూడా చూడలేదు. ఎప్పుడైనా విన్నారా ఆయన ఎలా ఆయన స్టూడెంట్స్ అందరూ? అవునా? అమ్మో, అంటే మ్యాథ్స్ బాగా చెప్పేస్తారా? బాగా కాదు, వెరీ స్కేరీ. లైక్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. అంటే స్ట్రిక్ట్. నేను ఒకసారి నాకు మ్యాథ్ లో క్వశ్చన్ అడిగితే ఆయన ఇంకొక మెథడ్ లో చెప్తాడు. ఓకే, సో నాకు అర్థం అవ్వదు. నాకు అర్థం అవ్వకపోతే మళ్ళీ మాట్లాడతాను. నేనేం చూసా నాకు అర్థం అవ్వలేదని అడిగితే మళ్ళీ కొంచెంసేపు అయినాక వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ పోతాడు. నాకు అర్థం అవ్వకపోతే గమ్మనాడు ఉంటాను. సరే నేను రేపు అడుగుతాలే స్కూల్లో అని. ఆయన ప్రాబ్లం అని కాదు కానీ ఆయన అలాగే టీచ్ చేసేవాళ్ళు. ఆయనకి డెఫినెట్ గా స్టూడెంట్ కి అర్థం అవ్వాలన్న తప్పన ఎక్కువ. నాకు ఆయన స్టూడెంట్స్ అందరు చెప్పేవాళ్ళు, అంటే అసలు వాళ్ళకి అర్థం కాకపోయి ఉంటే ఆయన మీద ఆయన కోపం వచ్చేది. అంటే నేను కరెక్ట్ ప్రొఫెసర్ని కాదు, మీకు అర్థం అయ్యేలాగా చెప్పలేకపోతున్నానంటే నేను కరెక్ట్ కాదనమాట అనేవాళ్ళట వాళ్ళందరూ. అంటే ఎందుకు వాళ్ళకి ఎలా అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్పాలని మేబీ ఆయన ప్లాన్ చేస్తా ఉన్నారేమో, ఈవిడికి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో.
సుకుమార్ గారు మిమ్మల్ని ఎంత బాగా ఇమిటేట్ చేస్తుందో తెలుసా? వీ కెన్ ప్రాక్టికలీ సీ అన్నమాట యూ సేయింగ్ దిస్. సేమ్ ఆయనే క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్. ఈమె కూడా అలాగే చెప్తుంది. మనం ఏదైనా తను మాట్లాడుతుంటే మనం మాట్లాడి తనకు నచ్చకపోతే ఆమె కూడా అంతే ఏం మాట్లాడదు ఎలా చెప్తుందా, సేమ్ క్యారెక్టర్. సో ఇప్పుడు నాన్న రియాక్షన్ ఏంటి? పద్మావతి గారు మీకేంటి రియాక్షన్? సుకుమార్ గారు సినిమా చూసిన తర్వాత ఏమన్నారు? నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫస్ట్ షెడ్యూల్ తర్వాత రఫ్ కట్ చూపించడానికి వెళ్ళాను. నాకు ఇట్లా లోపల వెళ్ళాను. చూపించాక ఆయన చాలా బాగా తీసావు అనగానే ఇట్లా అప్పుడు కొంచెం రిలాక్స్. బట్ సినిమా అంతా అయ్యాక సార్ వాజ్ వెరీ హ్యాపీ, హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సుకృతి. అసలు ఆయన అందరికి భలే చేసింది చూడండి, భలే చేసింది చూడండి అని చెప్పారు. సూపర్ సూపర్. సో ఇప్పుడు మీకు ఒక చిన్న గేమ్ అండి. ఏది ఆ స్లేట్లు పట్టుకురండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే గేమ్, మీరిద్దరు ఎన్ని నెలల పాటు కలిసి ట్రావెల్ చేశారు సుకృతి అండ్ పద్మావతి? 3 years. అయితే మీ ఇద్దరికి కూడా ఇష్టాలన్నీ తెలిసే ఉంటాయి. మీకు సుకృతి ఇష్టాలు తెలిసి ఉంటుంది కాబట్టి నాకు తెలుసు. నేను సుకృతి క్వశ్చన్స్ అడుగుతాను, సుకృతికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇద్దరు ఆ స్లేట్ మీద రాయండి, తర్వాత ఇటు తిప్పండి, నేను తబిత గారు ఓకేనా? సో కాపీ కొట్టద్దు, ఇక్కడ కాపీ కొట్టే అలవాటు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. నాన్ వైలెన్స్. సుకృతి కంఫర్ట్ ఫుడ్ ఏంటి లేదా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? తిప్పు. ఇప్పుడు సుకృతి నువ్వు తిప్పొచ్చిట్టు. సుకృతి నువ్వు మారుస్తున్నావు. ఇది అనుదీప్ వచ్చి గూగుల్ కొట్టినట్టు. ఏది తిప్పండి. చికెన్ బిర్యానీ, దోశ ఆర్ చికెన్? అమ్మయ్యా, జస్ట్ మిస్ అయ్యారు తెలుసా మీరు. టిఫిన్ అయితే దోశ, మధ్యాహ్నం అయితే చికెన్. ఓ నేనే క్లారిటీతో అడగలేదంట. రంజాన్ టైం అయితే హలీం. వెరీ గుడ్, 1 point each. సెకండ్ క్వశ్చన్, సుకృతికి కోపం వస్తే ఏం చేస్తుంది? కోపం వచ్చే అవకాశం కూడా ఇచ్చారా మీరు పద్మావతి గారు? ఏమండి 5 marks ఆన్సర్స్ రాయకండి, జస్ట్ 1 mark. టైమ్ అప్. ఇక్కడ ఏదో పెద్దది రాస్తున్నారు ఈవిడ. ఏమండి? హలో పద్దు గారు, మళ్ళీ పద్మావతి గారు, నువ్వు కూడా తిప్పు, ఇటు తిప్పు. ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది, గమ్మున అయిపోతుంది. సేమ్, ఇంకొంచెం డిస్క్రిప్షన్ ఉంది ఇది అంతే. కవిత గారు మీకు కోపం వస్తే మీరేం చేస్తారండి? నేను కూడా అంతే కామ్ గా. ఎవరి మీద? అదే కదా అమ్మా, మదర్స్ కి కోపం వస్తే ఏదో ఒకటి చేయడానికి అవకాశాలు ఏం లేవమ్మా. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఏదో ఒకటి వండాలి, రాత్రికి వండాలి, పిల్లల్ని ఎక్కడికో పట్టుకొని వెళ్ళాలి. కోపే లేదు, ఏం చేయడానికి లేదు, అసలు ఛాన్సే లేదు. అవును, సుకుమార్ గారి కోపం వస్తే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు ఇంట్లోంచి. అంటే ఇప్పుడు లాస్ట్ 5-6 years నుంచి ఆయన బయటే ఉంటున్నారు కదా. అది మా మీద కోపంతో కాదు, సినిమా మీద ప్రేమతో. సుకృతి ఫేవరెట్ తెలుగు సాంగ్ ఏంటి? తెలుగు సాంగ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ పాటలు వెతుకుతున్నారు. నాకు తెలిసి తను వినే పాట ఒకటి, నాకు తెలిసింది ఒకటి ఉంది. యూ హావ్ మోర్. చాక్ పీసులు ఇవ్వండి అమ్మా. ఉన్నాయి. నేను చాలా బేగం బజార్ నుంచి తీసుకొని వచ్చాను. ఓకే, ఇచ్చేసి. ఓకే, ఇది కొంచెం నాకు లైక్ డౌట్. ఇంగ్లీష్ అయితే చెప్తా. తిప్పండి. ఏంటి? నిన్నిలా. మీరేమో శ్రీవల్లి రాశారండి. ఈ రెండిట్లో కామన్ గా ఉండేది ఏంటంటే ఒక 2 ఐలు ఉన్నాయి, ఒక ఎల్ ఉంది. పద్మావతి గారు సుకృతికి సంబంధించిన టేస్ట్ చాయిసెస్ చెప్పారు కాబట్టి ఇప్పుడు పద్మావతి గారి గురించి నీకెంత తెలుసో చూద్దాం. ఓకే, పద్మావతి గారి ఫేవరెట్ సినిమా ఏంటి? కష్టమా? ఫుడ్ ఏంటి? పద్మావతి గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మధ్యాహ్నం ఎప్పుడో భోజనం దగ్గర చూసుంటావు, నాకు తెలిసి మాక్సిమము పెరుగన్నం ఆవకాయ పచ్చడి అయి ఉంటుందేమో, ఒకసారి రాసి. నాది అదే కాబట్టి. మసాలా దోశ, ఆవకాయ. మసాలా దోశలో అందరికి పంపిస్తావా ఆవకాయ? నాకు బిగ్గెస్ట్ జార్. ఏమండి, నాకు ఇప్పటి వరకు పంపించలేదు మీరు. ఈ నెక్స్ట్ సమ్మర్. ఓకే, గుర్తు పెట్టుకుంటా. మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. మేము మారుతినగర్ సుబ్రహ్మణ్యం అప్పుడు కూడా చేసాము ఇంటర్వ్యూ. ఓకే, ఫేవరెట్ కలర్ ఏంటి? పద్మావతి గారికి ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ,
బ్లూ రైట్ ఆన్సర్. సో ఇంతటితో ఈ గేమ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పటి వరకు ఏంటంటే ఓన్లీ ఒక్క దగ్గర మాత్రమే మీకు సింక్ అవ్వలేదు, మసాలా దోశ అండ్ ఆవకాయ దగ్గర. మిగిలినవన్నీ కూడా మీరు బాగా ఆన్సర్ చేశారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇన్ సినిమాస్ ఆన్ 24th of January రిలీజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు ఫస్ట్ ఇంటెంట్ చేయలేదు కదండి ఇది సినిమా థియేటర్స్ కి రిలీజ్ చేయాలి అని, లేకపోతే బిగినింగ్ నుంచి అనుకున్నారా? లేదు, అనుకోలేదు. ఫస్ట్ అనుకోలేదు. కాకపోతే ఒక సినిమా అంతా అయ్యాక ఈ ఫెస్టివల్స్కి వెళ్తున్న టైంలో ఒక ప్రివ్యూ వేసాం. ఓకే. వేసినప్పుడు చూసిన వాళ్ళందరూ మీరు థియేటర్కి వెళ్ళండి, ఎస్పెషలీ మైత్రి శశి గారు అండ్ డిస్ట్రిబ్యూటర్ అని చూసి చాలా బాగుందమ్మా థియేటర్స్కి ఇద్దాము. నేను చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. నేను చూసినప్పుడు నేను ఒకసారి ఏదో పార్కింగ్లో అడ్డం ఉందని చెట్టు కొట్టేసి చాలా బాధపడ్డాను, అది గుర్తొచ్చింది నాకు. సో అప్పుడు ఇంకా ఆయన చెప్పాక ఓకే మాకు నమ్మకం వచ్చింది. ఓకే ఆయనే చెప్పారంటే థియేటర్స్కి వెళ్తే బాగుంటుంది. సూపర్బ్ అండి. సో ఒక చెట్టుని కాపాడుకోవడానికి ఒక అమ్మాయి చేసినటువంటి ప్రయత్నం, అలాగే చెట్టుకి కూడా ఎలా అనిపిస్తుంది, చెట్టు ఫీలింగ్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి అనేది చూపించినటువంటి సినిమా. మనం ఇంత బిజీగా లైఫ్లో పరిగెడుతూ ఉంటే మనం ఏం మిస్ అవుతున్నాం రిలేషన్షిప్స్లో అనేది కూడా చూపించినటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇది. మీరు అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది తను యాక్చువల్లీ చెట్టుని కాపాడేటువంటి ప్రయత్నంలో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసిందనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది నేను చెప్పను, కానీ నేను కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఇవాళ. మీకోసం ఒక స్వీట్ తయారు చేసి తీసుకొచ్చా. అమ్మ ఇవ్వండి, ఆ స్వీట్ ఇవ్వండి. నేను యాక్చువల్లీ కునాఫా చేద్దామని అనుకున్నా, కానీ అది అయ్యింది. అక్కడ ఇచ్చే సుకృతికి ఇచ్చే. సుకృతి ధైర్యంగా తిను. ఎలా ఉంది నేను చేసిన స్వీట్? డోంట్ వరీ. కొంచెం పసుపు ఎక్కువైంది. స్వీట్ లో పసుపు ఏంటని అనుకుంటున్నావు కదా, కలర్ కోసం అని వేసా. కొంచెం పిస్తా వేసా. వేలు విడిచిన కాలు విడిచిన చుట్టం ఇది, కానీ నీకు అలాగే అనిపిస్తుంది కదా. బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. ఇదే కళాఖండంలో ఉంది చూసారా, అది నా కళాఖండం. అది అది కళాఖండం కాదు, అది కళాఖండం. చూసారా, మీకు నచ్చింది? అన్ని టేస్ట్లు వస్తాయి అందులో. ఇంతకీ మీరు ఏ స్వీట్ చాలా బాగా చేస్తారు? నేను పాయసం చేస్తాను. వంటలు అద్దరు కూర్చారు అసలు. అవునా? మీరు చాలా విన్నాను నేను, మీరు చాలా బాగా వండుతారు అన్న. మీరు కూడా, మీ గురించి కూడా నేను చాలా విన్నాను. మీరు అమెరికాకి వెళ్తే కూడా బాగా వంటలు చేసేస్తారని విన్నాను. నాకు అదే పెద్ద టెన్షన్, పిల్లలకి రోజు బయట పెట్టలేమని. ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్ వండటానికి అన్ని తీసుకొని. ఈ రోజుల్లో ఏంటంటే నిజం చెప్పడం అనేది చాలా అరుదైపోయింది. ఏదైనా సరే మనం ఐదర్ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఒక్కొక్కసారి కొన్ని అబద్ధాలని చెప్పాల్సి వస్తుంది. అంటే నాట్ ద మరీ ఫేక్ స్టోరీస్ కాదు, కానీ సమ్ టైమ్స్ బై డిఫాల్ట్. సో ఇప్పుడు అబద్ధం ఏంటి అనేది గెస్ చేయడం గేమ్. నేను 3 సెంటెన్సెస్ చెప్తాను, ఆ 3 సెంటెన్సెస్ లో ఒక అబద్ధం ఉంది. ఆ అబద్ధం ఏంటో మీరు గుర్తుపట్టాలి. అలాగే మీరు కూడా 3 సెంటెన్సెస్ చెప్పాల్సి ఉంటుంది, మేము గుర్తుపడతాం. ఓకే. సో సెంటెన్స్ నెంబర్ 1, నాకు 5 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్ గా వచ్చు. ఏంటి? ఓకే. సెంటెన్స్ నెంబర్ 2, నేను ఒక్క షోని 12 సంవత్సరాల పాటు చేశాను. సెంటెన్స్ నెంబర్ 3, నాకు స్విమ్మింగ్ బాగా వచ్చు. ఇందులో అబద్ధం ఏది? 5 లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళ్ కూడా కన్నడ నేర్చుకుంటున్నారు ఆల్రెడీ. మలయాళం వస్తే తమిళ్ వచ్చి ఉంటుంది. కన్నడ కూడా నేర్చుకుంటున్నారు ఆల్రెడీ. మీకు లాస్ట్ 10 సెకండ్స్ మాత్రమే. మేబీ స్విమ్మింగ్ వచ్చు. కానీ నేను ఇంత ప్రాసెస్ లో ఉన్నాను. దగ్గర 7 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. ఏదో ఒక రోజు నేను మునక్కుండా బయటకు వస్తాను. నేను ప్రతిసారి మునిగే టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అంటున్నారు, ఇలా బయటకు వచ్చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇలా సుకృతి, నువ్వు 3 సెంటెన్సెస్ చెప్పాలి, అందులో నుంచి మేము ఏది అబద్ధమో గెస్ చేస్తాం. సెంటెన్స్ నెంబర్ 1, కొంచెం జాపనీస్ వచ్చు. నేను ఒక పిల్లి మ్యాగ్నెట్. పిల్లి మ్యాగ్నెటా? నువ్వు ఒక పిల్లి మ్యాగ్నెటా అంటే అంటే పిల్లలు ఎక్కడున్నా తన దగ్గరకు వచ్చేస్తా. అచ్చా, ఓకే. పిల్లి మ్యాగ్నెట్. ఓకే. థర్డ్ సెంటెన్స్, నేను ఫుడ్ అంతా తినను. ఏది? ఫుడ్ అంతా తినను. నేను ఫుడ్ అంతా తినను.
ఈ మూడిట్లో మీ అమ్మకైతే బాగా తెలిసిపోయి ఉంటుంది. నాకు తెలుసు. అయితే నేనేనా? జపనీస్ వచ్చి ఉంటది కొంచెం, ఎందుకంటే యానిమే విపరీతంగా చూస్తుంది. నెక్స్ట్ పిల్లుల్ని పెంచుతుంది కాబట్టి పిల్లులు నేను చూసాను. ఫుడ్ ఇష్టం లేదు. థర్డ్ ఫుడ్ ఎందుకు ఇష్టం లేదు? ఫుడ్ ఇష్టం లేదు అనేది అబద్ధం. ఫుడ్ అంత తినను అంత తినను, అదే అబద్ధం. అవునా? అదే అబద్ధం. రైట్ ఆన్సర్. ఎందుకు తినవు? చాలా తింటా. అదే అబద్ధం చెప్పాలి కదా. ఓరి నాయనో, మీ నాన్న కూతురు వేణు. సో పద్మావతి గారు ఏంటంటే మనకి ఈ సినిమా మాత్రమే కాదు, అంతకు ముందు కూడా మహానటి సినిమాకి డైలాగ్స్ రాశారు, అలాగే స్క్రీన్ ప్లే, మహానటి సినిమాకి స్క్రీన్ ప్లే, అండ్ అమ్ము సినిమాకి డైలాగ్స్, అండ్ రాధేశ్యామ్ కి కూడా వన్ ఆఫ్ ది రైటర్స్. సో మెనీ ఫిల్మ్స్ రైటర్ గా వర్క్ చేశారు. ఈ సినిమాని ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండి. ఫ్యూచర్ లో ఇంకా చాలా సినిమాలు మీరు తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో గోపిటాకి సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ ముగ్గురు కలిసి అందిస్తున్నటువంటి ఫిల్మ్. మైత్రి అంటే మనకి పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్ని తీసుకొని వచ్చినటువంటి కంపెనీ, లైక్ పుష్ప కూడా మోస్ట్ రీసెంట్. సో హౌ డిడ్ మైత్రి స్టెప్ ఇన్ అండి? సో ఇది ఫెస్టివల్స్ అయ్యి రిలీజ్ చేద్దాం అనే టైంలో ఇంకా సుకుమార్ సార్ నాకు అప్పటిదాకా సుకుమార్ రేటింగ్స్ ఇవ్వలేదు. సినిమా అంతా అయ్యి చూసాక అప్పుడు బాగుంది కదా సుకుమార్ రేటింగ్స్ లో ఇద్దామని అప్పుడు అన్నారు. సో నాకు స్టార్టింగ్ నుంచి సుకుమార్ రేటింగ్స్ ఇస్తూ బాగుండు, సుకుమార్ రేటింగ్స్ ఇస్తూ బాగుండు అండి. ఆ తర్వాత ఇంకా సుకుమార్ రేటింగ్స్ మైత్రి కలిపి వచ్చారు, బికాస్ థియేటర్కి రిలీజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. ఐ థింక్ దట్స్ వన్ బ్యూటిఫుల్ థింగ్. ఇట్ షోస్ మైత్రి వాళ్ళు పెద్ద సినిమాలే కాదు, పెద్ద మనసున్న సినిమాలు కూడా చేస్తారు. చాలా బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ పెద్ద సినిమాలకే కాదు, పెద్ద మనసుతో సినిమాల కోసం. చాలా బాగుందండి, వాడద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.